పశ్చిమాసియాలో అంటే ఈ వెస్ట్ ఏషియాలో యుద్ధం వల్ల సరఫరాదారులు ఎవరైతే ఉంటారో ట్రాన్స్పోర్టేషన్లో ఉన్న ఈ చిన్న చిన్న ఇబ్బందులు తప్ప భారత్ దగ్గర దాదాపుగా ఒక 7 నుంచి 8 వారాలకు సరిపడా చమురు నిల్వలు పుష్కలంగా ఉన్నాయి అన్న విషయాన్ని స్వయంగా ఈ కంపెనీలు చెప్పాయి. అంటే బఫర్ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో అవి పుష్కలంగా ఉన్నాయి అని ఇటు కేంద్రం కూడా చెప్పినప్పటికీ కూడా ఏమాత్రం ప్రజలు ఆలోచించట్లేదు. భయంతో ఎంత దాచుకుంటారు, ఎన్నాళ్ళకి సరిపడా తెచ్చుకుంటారో కూడా అర్థం కావట్లేదు. దీనికి ఇటు తెలంగాణలో కూడా తెలంగాణ సివిల్ సప్లైస్ కమిషనర్ కూడా రాష్ట్రంలో పెట్రోల్ కొరత ఏమాత్రం లేదు, అనవసరంగా ఇబ్బందులు పడొద్దు, ఓవర్ పానిక్ బయింగ్ అనేది మీరు చేయకండి, పానిక్తో భయంతో కొనుగోళ్లు అనేది చేయకండి అనే విషయాన్ని స్పష్టం చేసినప్పటికి కూడా ట్యాంకర్ల ద్వారా సరఫరా కూడా నిరంతరం జరుగుతూనే ఉందని స్పష్టం చేసినప్పటికీ ఈ హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో అతిగా భయపడుతున్న వాళ్ళందరూ కూడా వాళ్ళు భయపడుతూ అనేక మందికి ఇబ్బందులు గురి చేస్తూ ఉన్నారు ట్రాఫిక్ మీదకి వచ్చి. అంటే తొందరపడి కొనొద్దు, పానిక్ బయింగ్ చేయొద్దు, సోషల్ మీడియాలో వస్తున్న ఈ తప్పుడు వార్తల వల్ల మీరు భయభ్రాంతులకు గురి కావద్దు అని ఎంత అవేర్నెస్ తీసుకొస్తున్నా సరే ప్రజలు మాత్రం పెట్రోల్ బంకుల దగ్గర క్యూ కడుతూనే ఉన్నారు. దీనివల్ల తాత్కాలికంగా రద్దీ ఏర్పడుతుందే తప్ప ఇక్కడ అసలు ఇక్కడ జరగాల్సిన నష్టం కూడా ఏం లేదు. అంటే ఆస్ట్రేలియా నో స్టాక్ బోర్డ్ అని ఏ పెట్రోల్ బంక్ దగ్గరైనా ఉందా? ఈ ఒక్క చిన్నది మనం చూసుకోలేమా? ఏ పెట్రోల్ బంక్ దగ్గరైనా నో స్టాక్ బోర్డ్స్ ఏమైనా కనబడ్డాయా? ఎక్కడా లేవు. అంటే ఏంటి, ఒకవేళ ఒక ట్యాంకర్ రావడానికి వాళ్ళకి ఒక సరఫరా అనేది 1-2 రోజులు లేట్ కావచ్చు ఏమో తప్పితే ఎక్కడ కూడా పెట్రోల్ లేని పరిస్థితులు లేవు, గ్యాస్ లేని పరిస్థితులు లేవు. 1 రోజు 2 రోజులు లేట్ కావచ్చు కానీ రాలేదు అన్న మాట ఈ రోజు వరకు లేదు. అటు కేంద్ర ప్రభుత్వము అలాగే పెట్రోల్ సంస్థలు చెప్పినా సరే మనం మాత్రం పట్టించుకోం. కాస్తో కూస్తో విఘ్నతతో ఆలోచించి ఈ ప్రజలకు ఇబ్బందులు కలగకుండా పెట్రోల్ కొట్టించుకోవద్దు అని చెప్పడం ఉద్దేశం కాదు. దానికి అనుగుణంగా కాస్త టైం ఇచ్చి అందరూ కూడా కొంచెం న్యూట్రల్గా ఆలోచించాలి. అలా కాకుండా ఒకరి మీద ఒకరు నేనే ఖచ్చితంగా నేను ఫిల్ చేయించుకోవాల్సిందే అని పని కట్టుకొని రోజంతా సరే క్యూలో నుంచోవాల్సిందే అన్నట్టుగా కార్లు పెట్టుకొని కూర్చొని ఉన్న వాళ్ళని చూస్తుంటే నవ్వాలో ఏడవాలో కూడా అర్థం కావట్లేదు.